దేవుని మందిరం గురించిన సమాచారము కొంచెము మనకు అర్థమవుతుంది. నిన్నటికంటే ఈరోజు కొంతమంది ఎక్కువ వచ్చారు. నిన్న వచ్చిన వారికి వారు నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయాలు ఒక బ్లెస్సింగ్. మీకు ఈరోజు ప్రారంభించిన వారికి ఈరోజు పాఠము చాలా గొప్ప ఆశీర్వాదకరం. దేవుని మందిరము మానవుని రక్షణ ఏర్పాటులో, మానవుడు రక్షింపబడటానికి దేవుడు చేసేటువంటి ఏర్పాటులో ప్రాముఖ్యమైన విషయము పాప క్షమాపణ. రక్షణ మార్గము ద్వారా పాప క్షమాపణ. మనిషికి పాప క్షమాపణ దొరికినప్పుడు, మనిషి పాపములు క్షమింపబడ్డప్పుడు అతనికి సమాధానం కలుగుతుంది. మనిషికి సమాధానము కొనుక్కుంటే రాదు, వెతికితే దొరకదు. సమాధానము దేవునితోటి మనము సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడం చేత సమాధానం కలుగుతుంది. ఒకవేళ అవసరంతో కొంచెం వాల్యూమ్ పెంచవచ్చు. సో మనిషి పాపములు క్షమింపబడ్డప్పుడు దానిని బట్టి సంతోషంగా ఉంటాడు. మనిషి సంతోషంగా ఉండటం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాడు. ఇవన్నీ లింక్ ఒకదానితోటి ఒకటి. ఏ మనిషి పాపము క్షమింపబడిందో ఆ మనిషి శాంతితో సమాధానంతో ఉంటాడు. పాపం అనేది ఒక నీడ వంటిది. మనిషి వెళుతుంటే ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థలంలో అతను కూడా వస్తుంది. చాలామంది మనశ్శాంతి గురించి మాట్లాడతారు. మనశ్శాంతి కోసం చాలా పుణ్యస్థలాలు దర్శిస్తారు. మీరు ఈ మాట, నేను చెప్పిన ఈ మాట మనశ్శాంతి, వాస్తవంగా మనశ్శాంతి మనసులోనే ఉంది. ఆ మాటలోనే ఉంది ఆ భావం. మనము పుణ్యస్థలాలు, దూర ప్రయాణాలు చేసి చాలా ఇబ్బందులు పడి అక్కడికి వెళ్ళి మనము శాంతిని, సమాధానాన్ని సంపాదించుకున్నామని అనుకుంటాము. అది పొరపాటు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే నీకు సమాధానము, శాంతి కలుగుతుంది. మొట్టమొదటి స్టెప్ లైఫ్లో, జీవితంలో పాప క్షమాపణ. పాప క్షమాపణ లభించింది, నా పాపములు క్షమింపబడ్డాయి అని తెలిసినప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు, అతనికి సమాధానం కలుగుతుంది. ఆ కారణం చేత మనిషి సంతోషంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. సంతోషానికి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం. ఎవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. వీరింటికి సన్నిహితమైన సంబంధం ఉంది. దానికి మూలము పరిశుద్ధ లేఖనం. సో ఈరోజు ఈ సభకు వచ్చిన మీ అందరినీ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వారి తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ధన్యులు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేకమైన విషయాలు ఈరోజు నేర్చుకుంటాం. నేను నిన్న విడిచిపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మన పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. మందిరము నిర్మాణం అయిన తర్వాత దేవుడు మోషేకి చెప్పాడు, ఒక మనిషి తన పాపములు క్షమింపబడాలనంటే ఏమి చేయాలి. నేను వాక్యం చెప్పినప్పుడు ఒక 10 సెకండ్లు చదివేవాళ్ళు ఒక 10 సెకండ్లు ఆగి అప్పుడు చదవండి. ఈ 10 సెకండ్ల టైంలో వాళ్ళు బైబిల్ తీసుకుంటారు. ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే, చెప్పిన వాక్యాన్ని ఇక్కడ మనం చదువుదాం. లేవియా కాండము 4వ అధ్యాయము 3-4 వాక్యాలు. లేవియా కాండము 4వ అధ్యాయము 3-4 వాక్యాలు. ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. చాలు. దీనిలో ప్రాముఖ్యమైన విషయము, ఒక పశువు, దాన్ని దేవుని మందిరానికి తీసుకొచ్చి మందిరము ద్వారం దగ్గర బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర అతని చేతులు దాని మీద పెట్టి
అతను పాపాలు ఒప్పుకొని, ఈ పాపాలు ఒప్పుకున్న తర్వాత ఈ పశువు మెడ ఎవరు పోయాలి? చాలామందికి ఈ విషయం తెలీదు. ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో ఆయన మెడపోయారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అతను చేసిన తప్పిదం వలన అది ఎంత ఘోరమైన తప్పిదం అనేది అతనికి అర్థమవుతుంది. అందుకని ఆ మనిషే ఆ పశువు మెడపోయాలి. అప్పుడు యాజకుడు ఈ పశువు యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి దానిని బలిపీఠం మీద కొంచెం దాన్ని తాకించి మందిరంలో పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక దగ్గర తెర మీద చిమ్ముతాడు. ఆ విధంగా అతడు చేసిన పాపము నాకు క్షమాపణ కలుగుతుంది. అంటే ఇది సూచనప్రాయంగా చెప్తున్నాడు, నీవు నీ పాపాన్ని నువ్వు తీసివేసుకోలేవు, నీ పాపానికి నీవు ప్రాయశ్చిత్తం చేయలేవు. నీ పాపానికి ప్రాయశ్చిత్తము చేసేటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. ఇది కేవలం సూచన మాత్రమే. నీ పాపములు క్షమించటానికి రక్షణ ఏర్పాటు చేయబడింది అని మనిషికి ఈ విషయాన్ని తెలియచేయడానికి ఈ బలులు, ఈ అర్పణలు ఏర్పాటు చేయబడి. అయితే వీటి గురించి అనేకమైన సార్లు ఒక మాట చెప్తాను. అనేకమైన సార్లు నేను చెప్పే మాట ఏంటంటే, ఇవన్నీ రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. అంటే మనిషికి శాశ్వతమైన పాప పరిష్కారము యేసుక్రీస్తులోనే ఉంది. ఇవన్నీ మనిషికి సూచించేది ఏంటంటే, కాలం వచ్చే వరకు, ఆ సమయం వచ్చే వరకు ఈ బలులు అర్పిస్తూ అతడు ఈ లోకానికి రాబోయేటువంటి రక్షకుణ్ణి గుర్తు చేయడానికి ఈ అర్పణలు అర్పింపబడ్డాయి. ఇది లోకంలో పాపం ప్రవేశించిన తర్వాత లోకరక్షకుడైన యేసుక్రీస్తు రావడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఈ కాలం అంతా మనుషులకి ఒక వాగ్దానం ఏంటంటే, మీరు చేసిన తప్పిదానికి పరిష్కారం యేసుక్రీస్తునందు ఉంది. అయితే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వచ్చే వరకు మీకు ఈ పరిష్కారం దొరుకుతుందని జ్ఞాపకం చేయడానికి ఈ బలులు అర్పించమని చెప్పాడు. తర్వాత 2వ వాక్యం చదవండి, అదే అధ్యాయం, 6వ వాక్యం చదవండి, అదే అధ్యాయంలో. ఆ యాజకుడు రక్తంలో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షించవలెను. అంటే ఈ రక్తము పరిశుద్ధ స్థలంలో లేక మందిరంలో ప్రోక్షించడం వల్ల ఇతని పాపాలు ఎక్కడికి మార్చబడ్డాయి? మందిరంలోకి మార్చబడ్డాయి. అంటే ఇవి దేవుని సన్నిధికి తీసుకుని రాబడ్డాయి. ఒక మనిషి తన తప్పిదాన్ని ఒప్పుకున్నప్పుడు అతని తప్పిదము అంత తొందరగా క్షమింపబడుతుంది. అందుకే నేను అనేకమైన సార్లు ఈ వాక్యం చెప్తాను, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఇక్కడ ఒక స్థలం మీద చేయబెట్టి పాపం ఒప్పుకున్నాడు. ఇతను పాపం ఒప్పుకోవడం వలన ఆ పశువు యొక్క రక్తము పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించడం వల్ల అతని పాపాలు పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధికి చేరినాయి. ఆ విధంగా అతనికి పాప క్షమాపణ వాగ్దానము చేయబడింది. దీనిలో మీరు ఇంకొక వాక్యం ఉన్నది, మనము ఈ వాక్యము 20వ వాక్యం చదవండి, ఇదే అధ్యాయంలో. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఎంత చక్కగా వివరించాడు చూడండి. యాజకుడు ప్రాయశ్చిత్తం చేయగా అతనికి పాప క్షమాపణ కలుగును. అప్పటి వరకు మనిషికి యేసుక్రీస్తు వచ్చే వరకు పాప క్షమాపణ పొందేటువంటి విధానం ఇదే. కానీ పూర్తిగా అతనికి పాప క్షమాపణ కలగదు యేసుక్రీస్తు వచ్చేవారు. కానీ యేసుక్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, వారి కొరకు మరణించి వాళ్ళ పాపాలు పూర్తిగా నిర్మూలిస్తాడు అని చెప్పడానికి ఈ కార్యక్రమం అంట. కాబట్టి ఈ పాత నిబంధనలో ఉన్న ఈ ఏర్పాటు, ఈ గుడారము మానవుడు చేసిన తప్పిదానికి శాశ్వతమైన పరిష్కారం వచ్చే వరకు ఈ భూమి మీద వారిని పాపము గురించి దాని వలన వచ్చే ప్రతిఫలం గురించి తెలియచేయడానికి ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. దీనినే రక్షణ మార్గము ఈ మందిరంలో బయలుపరచబడింది, ప్రకటింపబడింది. ఈ మందిరంలో దాన్ని వాళ్ళు అనుసరించి నడిచారు. అయితే వారికి పాపక్షమాపణ కలుగులని ఈ అధ్యాయంలో, మీరు చదివిన అధ్యాయంలో ఇది 4 సార్లు ఉంది ఈ మాట. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చదివారు,
ఇంకా 3 వాక్యాలు 26, 31, 35 ఈ 3 చోట్ల అతనికి పాప క్షమాపణ కలుగును, అతనికి పాప క్షమాపణ కలుగును, అతనికి పాప క్షమాపణ కలుగును. 26, 31, 35 ఈ వాక్యాల్లో మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే వాస్తవంగా పాప క్షమాపణ అప్పుడు పూర్తిగా కలగలేదు, భవిష్యత్తులో కలగబోతుందని మాత్రమే ఇది చెప్తుంది. అందుకనే నేను ఎప్పుడు ఈ మాటలు చెప్తాను. కొలస్సీ 2:17 చదవండి ఒకసారి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఆమేన్. అంటే ఇవన్నీ ఇది రాబోయేటువంటి ఛాయ. ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా మనుషుని యొక్క గమనము. తప్పు చేస్తే మనిషికి వచ్చేటువంటి ప్రతిఫలము ఆజ్ఞాతిక్రమము పాపము వలన వచ్చే జీతము మరణం. దీనిని మనిషికి తెలియచేయడానికి, నువ్వు తప్పు చేస్తే నీకేం సంభవిస్తుందో తెలియచేయడానికి దేవుడు ఈ రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసి, ఈ రక్షణ మార్గాన్ని ప్రతిరోజు వాళ్ళకి తెలియచేయడానికి మందిరాన్ని నిర్మించమని చెప్పాడు. ఎంత వండర్ఫుల్ అండి. ప్రతిరోజు మన జ్ఞాపకం చేయడానికి, మనుషులు రక్షింపబడటానికి ఒక మార్గం ఉన్నది అని ఆ మార్గాన్ని వాళ్ళు తెలియచేయడానికి ఇక్కడ చెప్పాడు. దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తప్పు చేసిన వాడు గుడారం దగ్గరికి వచ్చి ఒక జంతువుని తీసుకొచ్చి దాని తల మీద అతని పాపాలు ఒప్పుకొని దాన్ని మెడకోసి దాని రక్తాన్ని యాజకుడు పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షించడం చేత ఇతనిలో ఉన్న అపరాధ భావన, అతను నేను అపరాధం చేశాను అనేటువంటి బాధ అతనిలో నుండి తొలగిపోయి పోవటం వల్ల అతనికి శాంతి కలుగుతుంది. ఆటోమేటిక్గా ఏ మనిషి అయినా సరే మీ తప్పిదం క్షమింపబడిందంటే మీకు శాంతి కలుగుతుంది. శాంతి కలగటానికి ఇదే మార్గం. కాబట్టి మనిషికి పరిశుద్ధ మందిరము నిర్మింపబడిన కారణము మానవుని పాప క్షమాపణ. రెండవది, మనిషికి ఈ భూమి మీద జీవించినంత కాలం శాంతికరమైన జీవితం. ఎవరి తప్పిదాలైనా క్షమింపబడ్డాయంటే ఎంత ఆనందము, ఎంతో సంతోషం. కాబట్టి ఇది ఈ విషయాన్ని మానవులకు తెలియచేయడానికి దేవుడు ఈ రక్షణ ఏర్పాటు ఆ విధంగా చేశాడు. అది తాత్కాలికమే, దానివల్ల పూర్తి ఉపశమనం కలగదు. కానీ మనందరికీ రక్షణ ఆఖరిగా యేసుక్రీస్తు ద్వారా కలుగుతుందని, యేసుక్రీస్తుని సూచించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు తర్వాత వాక్యం చదువుదాము. ఇది మనం ఇప్పుడు చదవబోయేటువంటి వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎంత ఎక్సలెంట్ గా చెప్తున్నాడు చూడండి. ఇది ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసివేయుట అసాధ్యం. అది సాధ్యం కాదు. అయితే చాలా మంది అనుకుంటారు, మనం ఈ గుడార సేవ గురించి బోధించినప్పుడు పాత నిబంధనలో ఉన్న ఈ అర్పణలు, ఈ బలులు, వీటన్నిటినీ మనం అనుసరించి నడవటం వల్ల మనం పాపక్షమాపణ ఉందని బోధిస్తామని అనుకుంటున్నారు. అది కాదు. వాస్తవంగా పాపక్షమాపణ ఎక్కడ ప్రారంభమైంది, దాని గురించి ఎలా బోధించారు, ప్రతిరోజు మనిషికి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఉండటానికి దేవుడు ఉపదేశించిన మార్గం. మనం తప్పు చేసి క్షమాపణ అడిగే కంటే తప్పు చేయకుండా క్షమాపణ అడగకుండా ఉండడం మేలు కదా. తప్పు చేయకుండా ఉండటానికి దేవుడు ఈ పద్ధతి ఏర్పాటు చేశాడు. నేను తప్పు చేస్తే నాకు ఈ విధమైన ప్రతిఫలం వస్తుంది, నా ప్రతిఫలం నుంచి నన్ను విమోచించడానికి దేవుడు ఈ రక్షణ ఏర్పాటు చేశాడు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశం మనిషికి కలుగుతుంది. ఓకే, ఇంకొక వాక్యం చదువుదాం. ఇది మనం చదివేటువంటి వాక్యము ఈ సందర్భంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల చేయగలిగితే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వారిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. చాలా క్లియర్. ఈ బలులు మీరు ఎన్ని తెచ్చినా కానీ మీకు పాప క్షమాపణ కలుగు. మీకు ఇంకొక విషయం చెప్తాను. మనలో చాలా మంది అనుకుంటారు, దేవుడు మన తరఫున మనకి ఏదైనా చేయాలనంటే మనం కొన్ని మంచి పనులు చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. మంచి పనులు చేస్తే మంచి ప్రతిఫలం మనకు వస్తుంది, కానీ రక్షణ రాదు. అర్థమైందా? క్రియల ద్వారా రక్షణ అనేది అది ఇంపాసిబుల్. క్రిస్టియానిటీలో క్రైస్తవం బోధించేది ఏంటంటే కేవలము విశ్వాసము ద్వారానే
పాపక్షమాపణ, లేక కృప ద్వారానే దేవుని రక్షణ మనకు కలుగుతుంది. అందుకని మనము రక్షింపబడటానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల రక్షణ వస్తుంది అనుకోవద్దు. సెవెంత్ అడ్వెంటిస్ట్కి ఒక బిలీఫ్ ఉన్నది, మనము 4th కమాండ్మెంట్ సాబత్ కీప్ చేస్తాము, తర్వాత మనము దశంభాగం చర్చిలో ఇస్తాము. ఈ రెండు ఇవ్వటం వల్ల మనకు రక్షణ వస్తుందని అనుకోవద్దు. ఈ రెండు మనం ఇవ్వటం గల కారణం ఏంటంటే మనం ఆల్రెడీ రక్షింపబడ్డాం కాబట్టి మనము 10% లేక 10వ భాగము దశంభాగం దేవుడికి ఇస్తాము. మనం రక్షింపబడ్డాం కాబట్టి ఆ విశ్రాంతి దినాన్ని గైకుంటాం. అర్థమైందా? సో రక్షింపబడ్డ ప్రతివాడు ఆ నూతనమైన జీవితము, రక్షింపబడ్డ తర్వాత ఉన్న ఆ పరిస్థితులన్నింటినీ అనుసరించి అతను నడుచుకుంటాడు. మీరు రక్షింపబడ్డారు కాబట్టి దాన్ని అనుసరించి నడుస్తున్నారు, కానీ మీరు ఆ పనులు చేయటం చేత మీరు రక్షింపబడతారని అనుకోకూడదు. ఆఖరిగా మనము ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇందులో ధర్మశాస్త్రం అనే మాట ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనే మాట మీద కొంచెం ఎక్కువ టైం గడుపుతాను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దానికి ముందు ఈ రక్షణ ఏర్పాటు అది నెరవేరేటువంటి టైం వచ్చినప్పుడు మెస్సయ్య అనే లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర ఆయన బాప్తిసం పొందినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఆయన్ని చూసి ఈ మాటలు చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యం మీకు అందరికీ కంఠస్థము వచ్చి ఉండాలి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. ఈ బాప్తిసమిచ్చి యోహాను లోకానికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేశాడు. లోకరక్షకుడు లోక పాపములను మోసుకొని పోనయ్యున్న దేవుని గొర్రెపిల్లను వాళ్ళు ఆయనకి లోకానికి చూపించాడు. ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే, బాప్తిసమిచ్చి యోహాను దగ్గర 2 శిష్యులు ఉన్నారు, అంటే ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు. అందులో 2 శిష్యులు ఆంద్రియ, యోహాను. వీళ్ళిద్దరూ వెంటనే యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వెళ్ళారు. మొట్టమొదటి వాడు ఆంద్రియ వచ్చి ఆయన తన సోదరుడైన పేతురు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, మేము మెస్సయ్యను కనుగొన్నాం. ఎంత వండర్ఫుల్ అండి. అంటే ఎంత క్విక్ యాక్షన్. వాక్యం మాట్లాడుతుంటే వాళ్ళు విన్నారు కాబట్టి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈయనే అని బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు. దీనిలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు యోహాను యేసుక్రీస్తు వారి మీద పరిశుద్ధాత్ముడు రావటం కరెక్ట్గా చూశాడు. అది చూసినప్పుడు ఆయన అన్నాడు, నన్ను పంపిన వాడు ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ నిలిచి ఉంటుందో ఆయనే అగ్ని చేత బాప్తిస్మం ఇచ్చేవాడు అనేటువంటి మాట ఆయన జ్ఞాపకం చేసుకుని, ఇదిగో లోక పాపములను మోసుకొని పోల్సిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అయితే ఈ దీనిలో ఒక ప్రాముఖ్యమైన తలంపు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ధర్మశాస్త్రం అనేది రానైన లోకరక్షకుడైన యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఇప్పుడు పైన మనం చదువుకున్నాం కదా, హెబ్రీ 10:1 ధర్మశాస్త్రం రాబోతున్న మేలు ఛాయలు గలదే గాని అది నిజ ఆ వస్తువుల నిజ స్వరూపం కలది కాదు. దీనికి కాల పరిమితి ఉంది ఈ ధర్మశాస్త్రం. ఓకే, ఈ ధర్మశాస్త్రం అనే మాట మీరు క్రైస్తవులు మీరు చాలాసార్లు వినుంటారు. ఆ మాట ఏంటంటే, ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారి శిలువ మీద కొట్టివేశారు. సింపుల్ డెఫినేషన్. ఇప్పుడు మీకు కొంత స్టడీ చెప్తాను, టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి. నేను ధర్మశాస్త్రం గురించి సాధారణంగా తరచుగా తాలించేటువంటి వాక్యాలు ముందు మీరు చదవద్దు, వాటిని నేను మీకు వివరిస్తాను. ఇందులో మొట్టమొదటి వాక్యం 119వ కీర్తన 1-3 వరకు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఈ మాటలు వినండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొంచు ఏ పాపము చేయాలి. ఎంత వండర్ఫుల్ అండి. ఇంకా మీరు ఆలోచించేయాలంటే అందులో 2వ వాక్యం చదవండి. ఎవరైనా మీకు ఇష్టపడితే నేను చెప్పిన దానిలో నేను మొట్టమొదటి వాక్యం ఆఖరి వాక్యం చెప్పాను. మధ్య వాక్యం యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు.
వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఈ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్తే అది జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా? ఇందులో మాటలు మీరు చూడండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు, ఎక్సలెంట్. అంటే ఈ ధర్మశాస్త్రం చేసేటువంటి పని ఏంటంటే మనిషి నిర్దోషిగా బ్రతికేటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అది వెంటనే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో అంధత్వం, అజ్ఞానం, అంధత్వం, అమాయకత్వం ఎక్కువ అయిపోయింది. ధర్మశాస్త్రం అనే మాట అనేటప్పటికి వాళ్ళు ఫెరాలసిస్ వస్తుంది. బహుశా పడిపోతామేమో అనుకుంటారు, ఇది నెరవేర్చలేమో, ఇది మనకు కాదేమో, ఇది తీసేస్తే బాగుండనేమో. మనుషుడు అక్రమంగా బతకడానికి ఆలోచన చేసేవాడు సక్రమైన వాటిని అంగీకరించడు. అక్రమైన జీవితం జీవించాలనుకునేవాడికి నీతి సూత్రాలు అర్థం కావు, వాటిని అనుసరించి నడవటం కష్టం, సాకు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం చేసేది. ఈ ధర్మశాస్త్రం గురించి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఈ మాటలు మరలా చదవండి ఇంకొకసారి, ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపం చేయదు. మొట్టమొదటి లైన్, ఆఖరి లైన్ చెప్పాను, మీరు మధ్యలో చదవండి. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు శపించబడ్డ వాళ్ళని చెప్పలేదు, ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళు ధన్యులు అని చెప్పాడు. అయితే కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రం గురించి కొన్ని వ్యతిరేకమైన మాటలు కూడా ఉన్నాయి కదా. తర్వాత నేను 3 వాక్యాలు తరచుగా ఆలోచిస్తాను. అందులో ఒకటి, యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్చి. అది అవసరం లేదు మనకంటే ఎలాగండి? యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్చి. ఇంకొక ఫేవరెట్ టెక్స్ట్ ఈ 3 సామ్స్లోని, కీర్తనలో ఉన్నాయి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ ధన్యుడు అనేటువంటి మాట కూడానే వస్తుంది మనకు కూడా. ధన్యుడు, దీన్ని అనుసరించి నడిచేవాడు ధన్యుడు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన దాన్ని కంటిన్యూ చేస్తూ, అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడ తన కాళ్ళ ముందు పాలుమిచ్చి చెట్టు వలి ఉండెను, అతడు చేయనదంతా సఫలమవుతుందనే దానిలో ఒక సీక్రెట్ ఏంటంటే, ఏదైతే అతడు తన సొంత ప్రయత్నంతో సాధించలేడో దానిని దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆయన ఆజ్ఞను అనుసరించి నడవటం ద్వారా అతడు చేయగలుగుతాడు. మనము అతడు చేయనిదంతా సఫలం అవుననే దాని గురించి సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, నువ్వు వ్యాపారం చేస్తే నీకు లాభం వస్తుంది, నీకు ఉద్యోగం చేస్తే నువ్వు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, పెళ్ళైతే నీకు మంచి సంతానం కలుగుద్ది, మంచి భార్య, మంచి పిల్లలు ఉంటారు, నువ్వు ఇవన్నీ డూప్లికేట్ మాటలండి. ఇది కామన్గా మనిషికి వచ్చేవి ఈ ఆశీర్వాదాలు. అయితే అతడు చేయనదంతా సఫలమగును అనేటువంటి మాట ఉద్దేశం ఏంటంటే, ఆధ్యాత్మికంగా జయం సంపాదిస్తాడు. ఏమంటారా? మనకు అందరికీ తెలుసు, చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు ప్రపంచంలో కదా. ఎంతోమంది వాళ్ళు చిన్నగా ప్రారంభించారు, చిన్నగా. ఒకవేళ నేను అనుకుంటే నేను కూడా బిజినెస్ మ్యాన్ అయితే చాలా డబ్బు సంపాదించేవాడినేమో నాకున్న తెలివి. అయితే అది గొప్పతనం కాదండి. గొప్పతనం అనేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే, మానవుడు తాను జయించుకోగలగటం, అతనిలో ఉన్న బలహీనతను అధిగమించడం, అతడు జయకరంగా బ్రతకటం, అతను ఈ భూమి మీద జీవిస్తూ నీతిగా జీవించడం, అది అతడు చేసినదంతా సఫలం అవుతుంది. ఏది చేయాలని మనిషి అనుకుంటాడో, ఎక్కువ మందికి ఈ ఆలోచన డిసెంబర్ 31వ తారీఖున తీర్మానం మధ్యరాత్రిలో చేయటం, జనవరి 7వ తారీఖు వచ్చేసరికి మర్చిపోతాం. నేను గ్యారంటీగా చెప్తాను, 7 రోజుల కంటే ఎక్కువ జ్ఞాపకం ఉండదు. కారణం ఏంటి తెలుసా? మీ సొంత శక్తి మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, అతను చేయనిదంతా సఫలం అవుతుంది అన్నాడు. ఎందుకనంటే, ఈ దేవుని అనుగ్రహం ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు చేయగలిగినంత సమస్తాన్ని నువ్వు జయించగలుగుతావు. అది ప్రాముఖ్యం. ఒక మనిషి ఆధ్యాత్మిక జీవితంలో ఏది మంచిది కాదని తెలుసుకున్నాడో దానిని చేయగలిగితే అది అతడు చేసేదంతా సఫలం. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు, నేను చదువుకున్నాను, ఉద్యోగం వచ్చింది, నేను ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను, చాలా డబ్బు ఇవన్నీ న్యూసెన్స్. ఇవన్నీ పెద్ద ప్రాముఖ్యం కాదు. మనకంటే చాలా మంది చాలా సంపాదించుకుంటున్నారు, అది ప్రాముఖ్యం కాదు. చాలా మంది సంపాదించుకుని వాళ్ళ కళ్ళ ముందే వాటి అన్నింటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పూణేలో ఒక మీటింగ్, బిజినెస్ పీపుల్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి వెళ్ళాను. నన్ను పిలిచిన ఆయన, ఆ మీటింగ్ పిలిచిన ఆయన అన్నాడు, ఆ ప్రక్కన కూర్చున్న ఆయనకి
ఆస్తి 30,000 కోట్లు ఆస్తి ఉందా? ఏం చేసుకుంటాడు ఏందని నేను అనుకున్నా మనసులో. ఆ తర్వాత ఒక నెల తర్వాత మళ్ళా నన్ను తీసుకెళ్ళిన ఆయన నాకు ఏదో సందర్భంలో మాట్లాడుతూ, పాస్టర్ గారు మీ ప్రక్కనే మీటింగ్లో కూర్చున్నాడు కదా ఒక ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, 30 కోట్ల ఆస్తి ఉందని చెప్పాడు, మరి ఇప్పుడు ఏమైంది ఆస్తికి? అందుకని మనుషుడు సంపాదించేది, ఈ ప్రపంచంలో సంపాదించేది దానికి అంత విలువ ఇవ్వవలసిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు జయకరంగా బ్రతుకుతున్నట్లయితే, నువ్వు దానిని అనుసరించి నడవగలిగితే అది చాలా గ్రేట్. ఈ 3 వాక్యాల్లో మనం చదివిన ఈ 3 వాక్యాల్లో ధర్మశాస్త్రాన్ని మనుషుడు అనుసరించి నడుచుకోవటం వల్ల అతడు ధన్యుడవుతాడని చెప్పాడు. ఆ నీతి సూత్రాలు నిన్ను ఎల్లప్పుడూ జయకరంగా ఉండడానికి సహాయం చేస్తాయి. దానిని కొట్టేశాడని చెప్పడం అజ్ఞానమే, బుద్ధిహీనత, సరైన అవగాహన లేకపోవడం. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 4 విధాలుగా ఉపయోగించబడింది. ఇది మహా గ్రేట్ ఎక్సలెంట్ స్టడీ. చాలా చాలా గొప్ప మేధావులు పరిశుద్ధ గ్రంథాన్ని మీద డాక్టరేట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి కూడా తెలియని విషయం నేను మీకు తెలియచేస్తాను. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి మాట ఈ పరిశుద్ధ లేఖనాల్లో 4 విధాలుగా ఉపయోగించబడింది. నంబర్ 1, పాత నిబంధన గ్రంథానికి ధర్మశాస్త్రం అనే పేరు పెట్టారు. పాత నిబంధన గ్రంథానికి ధర్మశాస్త్రం అని పేరు పెట్టారు. వాక్యం అవసరమైతే 1-2 రిఫరెన్స్ల కంటే ఎక్కువ ఇవ్వను, ఎందుకంటే టైంని బట్టి. మొట్టమొదటి వాక్యం యోహాను 1:45 వాక్యం. ఫిలిప్పు నతానియేలును కనుగొని, మళ్ళీ ఒకసారి ఫిలిప్పు, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇప్పుడు చదవండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. అంటే ధర్మశాస్త్రంలో ఎవరి గురించి రాయబడింది అనమాట? రెస్పాన్స్ ఎవరి గురించి రాయబడింది ధర్మశాస్త్రంలో? యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఫిలిప్ అంటున్నాడు, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయన మేము కనుగొన్నాం అని. అంటే ఈ ధర్మశాస్త్రం అనేది అంతట్లో యేసుక్రీస్తు గురించి రాయబడింది. అదేని అర్థం? ధర్మశాస్త్రం అనే మాట యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఈ ధర్మశాస్త్రం అనే మాట దేనికి వర్తిస్తుందంటే పాత నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథం అంతా యేసుక్రీస్తు గురించి రాయబడింది. యేసుక్రీస్తు దానిలో ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆదికాండం 1:1 వాక్యం నుండి మలకి 4 ఆఖరి వాక్యం వరకు దీనిలో ఉన్న సారాంశం అంతా లోకరక్షకుడైన మెస్సయ్య. ఇప్పుడు మీరు వెంటనే వచ్చేసి ధర్మశాస్త్రం కొట్టేసాడంటే మీరు జ్ఞానమా అజ్ఞానమా, ఫూలిష్నెస్సా చెప్పండి. మేధావులండి, వాళ్ళ దగ్గర డాక్టరేట్ డిగ్రీ ఉంది, బైబిల్ చదవరు. డిగ్రీ ఉందని అనుకుంటున్నారు, బైబిల్ మాకు బాగా తెలిసిందని అనుకుంటున్నారు. తెలియదు. చాలా స్పష్టం. ధర్మశాస్త్రం అనేటువంటి మాట పాత నిబంధనకు ఉపయోగించాడు. పాత నిబంధన అంతా మొత్తం యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. ఏం చెప్తున్నాడు ఈయన? ధర్మశాస్త్రంలో ప్రవక్తలను మోషేయు ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఎంత వండర్ఫుల్ అండి. నేను చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. దీనిలో ఒక పాఠమే రాశాను ఈ ధర్మశాస్త్రం గురించి. 2 పాఠాలు రాశాను ఒక పుస్తకంలో క్లియర్గా. కాబట్టి ధర్మశాస్త్రం పాత నిబంధన గ్రంథం యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది కాబట్టి అది కొట్టివేయాలి. నంబర్ 1. ఓకే. రెండవది, ధర్మశాస్త్రం అనే మాట ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను. ధర్మశాస్త్రము అనేది మోషే రాసిన 5 పుస్తకాలు అన్ని ధర్మశాస్త్రం అని పిలిచారు. మోషే రాసిన 5 పుస్తకాలని, అంటే ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఈ 5 పుస్తకాల యొక్క లో ఉన్న సారాంశము యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఇది యూదులు ఈ 5 పుస్తకాలని పరిశుద్ధ గ్రంథంగా అంగీకరిస్తారు. దాన్ని తోరా అని వాళ్ళ భాషలో అంటారు. ముస్లిమ్స్ ఈ 5 పుస్తకాలని వాళ్ళ దైవ గ్రంథంగా అంగీకరిస్తారు. దాన్ని వాళ్ళ భాషలో తౌరత్ అంటారు. తర్వాత 3వది సమరయులు. మనకందరికి సమరయులు ఎవరో అంత పరిచయం లేదు, కానీ సమరయులు కూడా ఈ 5 పుస్తకాలు అంగీకరిస్తారు. అంటే వాళ్ళు ఈ 5 పుస్తకాలు అంగీకరించి తక్కిన పుస్తకాలను అంగీకరించలేదు. అందుకని వాళ్ళకి దేవుని గురించిన జ్ఞానము తక్కువ. సమరయులకి దేవుడి గురించిన జ్ఞానం పరిపూర్ణంగా లేదు. తక్కిన గ్రంథాలు అంగీకరించలేదు వాళ్ళు. సో ఇక్కడ ఈ 3 ప్రాముఖ్యమైన మతాల వారు, శాఖల వారు
ఈ 5 పుస్తకాలని వాళ్ళు మత గ్రంథంగా అంగీకరిస్తారు. అయితే సింపుల్గా మా మేధావులు ఏమంటారంటే ధర్మశాస్త్రం దేవుడు పుట్టేశాడు. అజ్ఞానం అంటే ఎంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేదు. చాలా ప్లెయిన్గా లేఖనాల్లో ఎన్నో వాక్యాలు స్పష్టంగా రాయబడ్డాయి. కాబట్టి మోషే రాసిన 5 పుస్తకాలు ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు. ఓకే, మూడవది అంటే దీని గురించి ఇంకొక వాక్యం కూడా చెప్తాను. అప్పుడు ఈ వాక్యం చెప్పిన తర్వాత మనము ముందుకు వెళ్దాం. మొట్టమొదటి యెహోషువ 1వ అధ్యాయము 7-8 వాక్యాలు. ఇది చదవండి. నేను వేరే రెఫరెన్స్ ఇచ్చాను, అది తర్వాత చదువుతాను. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు మార్గం అంతట్లో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము, మీరు ఈ మాట గుర్తుంచుకోండి, గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము బోధించుట తప్పిపోకూడదు. అది మోషే రాసిన దాన్ని గ్రంథము అని పిలిచాడు. ఓకే, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు మోషే రాసిన 5 పుస్తకాలని దేవుడు యెహోషువకి పరిచయం చేస్తూ, నీవు ఈ ప్రజలను నడిపించాలి కాబట్టి నీవు ఈ ప్రజలను నడిపించడానికి ఏకైక గ్రంథము మోషే రాసిన ధర్మశాస్త్రం 5 పుస్తకాలు. దీనిలో సూత్రాలు అన్నీ ఉన్నాయి. నువ్వు ప్రజలను ఎలా నడిపించాలి, నీతి సూత్రాలు వాళ్ళకి ఎలా బోధించాలి, ఏది మంచిదో ఏది చెడ్డో నువ్వు ఎలా తేలిచేయాలి, అవన్నీ దీనిలో రాశాను. అందుకే దీన్ని మోషే రాసిన ధర్మశాస్త్రము, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథము అని దీనిలో వివరించారు. ఓకే, ఇంకొక వాక్యం చదువుదాం. దీనికి ముందు చదవాల్సింది యెహోషువ 5వ అధ్యాయము 30వ వాక్యం. ఓకే, చదవండి. యెహోషువ 5:30, సారీ 8:30. యెహోషువ 8:30. మోషే ధర్మశాస్త్రములో రాయబడిన ప్రకారం యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున. చాలు. ఈ మోషే రాసిన ఈ గ్రంథం ప్రకారం వాళ్ళు జీవించాలి అని చెప్పాడు. దీనికి మోషే ధర్మశాస్త్రము, మోషే రాసిన గ్రంథము అని పేరు పెట్టబడింది. దీనికి మనం ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. ఇది 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 4వ వాక్యం. అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును 4వ లైన్ చదువు. 3వ లైన్ 2వ దినవృత్తాంతములు 5:4, 25:4. తన పాపము కొరకు తానే చావవలని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రము. చాలు. మోషే ధర్మశాస్త్రం నందలి గ్రంథము నందలి అంటే, కాబట్టి మోషే రాసిన ధర్మశాస్త్రం అని పిలుస్తారు ఈ మొట్టమొదటి 5 పుస్తకాలని. ఈ 5 పుస్తకాలని 3 మతాల వాళ్ళు దీన్ని వాళ్ళ మత గ్రంథంగా స్వీకరిస్తారు. మహా గొప్ప ఆధ్యాత్మిక నడిపింపు కోసం ఆ గ్రంథాలు ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు 3వది ధర్మశాస్త్రం అనే మాట దేనికి ఉపయోగించారు? ఇప్పుడు వరకు 2 చెప్పాను. మొట్టమొదట పాత నిబంధన గ్రంథాన్ని అంతటిని ధర్మశాస్త్రం అని పిలిచారు. మోషే రాసిన 5 పుస్తకాలను ధర్మశాస్త్రం అని పిలిచారు. ఆ తర్వాత ఈ 3వది 10 ఆజ్ఞలను కూడా ధర్మశాస్త్రం అని పిలిచారు. ఇది నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనే, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన. ఇప్పుడు ఇంత ముందు వరకు మోషే రాసిన పుస్తకాలు 5 గురించి మాట్లాడాం కదా, కానీ 5 పుస్తకాలు దేవుడు రాయలేదండి, మోషే రాశాడు. ఆయన చెప్తే ఈయన రాశాడు, కానీ 10 ఆజ్ఞలు మాత్రం దేవుడే రాశాడు. ఆయన చెప్తున్నాడు నేను రాశాను. అందుకని ఏమంటాడు? నా ధర్మశాస్త్రం అంటాడు. ఆయన రాశాడు కాబట్టి దాన్ని నా ధర్మశాస్త్రం. నిర్గమకాండ 23వ అధ్యాయంలో అంటాడు, చదవద్దు. నేను చెప్తున్నాను మీకు, నా ధర్మశాస్త్రం. ఇక్కడ అన్నాడు నేను రాసిన ధర్మశాస్త్రం. ఎలాగో రాశాడు, ఎక్కడ రాశాడు? తన సొంత చేతితో రాతి మీద రాశాడు. ఇది 10 ఆజ్ఞ.
ఈ 10 ఆజ్ఞలు దేవుడు రాసిన ఈ ఆజ్ఞలను, దేవుడు రాసిన ఈ కట్టడలను కొట్టివేసాడంటే మనం అసలు వినటానికే అసంభవంగా ఉంటుంది. ఇంకొక మాట ఏమంటారంటే సిలువ మీద నెరవేర్చి కొట్టేశాడు అంటే కొట్టేసేటువంటి అవకాశం ఉంటే ఆయన సిలువ మీద ఎందుకంటే మరణిస్తాం, అంత అజ్ఞానం ఆ మనుషులకి. కొట్టేసే అవకాశం ఉంటే మనిషి ఇంకా సిలువ మీద మరణించడం ఎందుకు? కేవలము చదువుకున్న అజ్ఞానం, డిగ్రీలు ఉన్న అజ్ఞానం. డిగ్రీ లేకపోతే పర్వాలేదు, కానీ డిగ్రీ ఉన్న అజ్ఞానం వాళ్ళ ముందు దేవుని వాక్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. దాని మీద నుంచి రైలు వెళ్ళిపోయినప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదైతే వాస్తవాన్ని అనుకుంటున్నారో అంధత్వంతో దాన్నే నమ్ముతారు. గుడ్డితనంతో అలా నడుస్తూ ఉంటారు. ఎన్నోసార్లు పడిపోయినా కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో లేఖనాన్ని ప్రక్కన పెట్టి వెలుగులో ఎవడూ నడవలేదు. లేఖనం లేకుండా ఎవడూ వెలుగులో నడవదు. లేఖనంలో ఉన్న భాగాలన్నిటినీ పరిశీలించి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఈ మనుషులు, ఈ విధంగా మాట్లాడే మనుషులు మారు మనసు పొందారు. కనీసం ఆఖరి టైంలోనే సార్ ఈ దేవుని మాటలను, దేవుడి చేతితో రాసిన మాటలను నిర్లక్ష్యం చేసి వీటికి విలువ లేకుండా చేసి క్రైస్తవ జీవితంలో మేము బ్రతుకుతున్నామని అనుకునే వాళ్ళు చివరికి కనీసం ఆఖరి రోజుల్లో ఆ కడవరి పిలుపు వచ్చినప్పుడైనా ప్రభువా మేము మిమ్మల్ని మోసం చేశాము, నేను చేసింది కరెక్ట్ కాదని మారు మనసు పొందాలి. లేకపోతే బలిపీఠం, పాత నిబంధనలో బలిపీఠ గురించి చెప్తాను కదా, పూర్తిగా దేవుడు పాపాన్ని సర్వనాశనం చేసినప్పుడు ఇటువంటి వారికి ప్రతిఫలం వస్తుంది. తెలిసి ఉండి సమస్తం ఎరిగి ఉండి నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి బలిపీఠ మీద జవాబు చెప్తుంది. అందుకని దేవుడు తన సొంత చేతితో రాసిన ధర్మశాస్త్రము కొట్టివేయబట్టం కానీ తీసివేయబట్టం కానీ జరగదు. అన్నిటికంటే ముఖ్యంగా దీనికి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే దేవుడు తన సొంత చేతితో రాశాడు, హస్తంతో రాశాడు. ఆకాశము భూమి గతించిపోవచ్చు కానీ ఇది ఎన్నటికీ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం కొట్టివేయబడదు, మార్చడానికి కానీ కొట్టివేయడానికి వీల్లేదు. నేను పొలిటికల్ సైన్స్ చదివాను, మాస్టర్స్లో చదివేటప్పుడు దానిలో ఒక ఆలోచన ఉంటుంది. కాన్స్టిట్యూషన్ గురించి రాస్తూ, అంటే రాజ్యాంగాల గురించి రాస్తూ కొన్ని రాజ్యాంగాలకు సవరణ చేయొచ్చు, కానీ రాజ్యాంగంలో కొన్ని అంశాలు ఉన్నాయి వాటికి సవరణ చేయడానికి వీల్లేదు. సో అది చాలా చక్కటి మాట. సవరణ చేయడానికి వీలు లేనిది ఈ 10 ఆజ్ఞలు. దేవుని సొంత హస్తంతో రాసి దానిని మనకు అందించాడు. దీని ప్రకారం మీరు నడుచుకోండి అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వారు ఎంత వండర్ఫుల్గా చెప్పాడండి. అంటే వీళ్ళు నిర్దోషంగా మనుషుడు నడవాలంటే 10 ఆజ్ఞలు అనుసరించి నడవాలి. ఆ మనిషిని నడిపించేది, మంచి మార్గంలో నడిపించేది 10 ఆజ్ఞలు. ఓకే, ఇప్పుడు 3 చూసాం కదా. ఈ 3 కొట్టివేయబడ్డాయి అనేటువంటి అభిప్రాయం లేదు. 4వది చదువుదాం. మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రం. దీనికి సంబంధించిన వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వాక్యంలో. లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వాక్యం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల. చాలు అంత. మోషే ధర్మశాస్త్రం చొప్పున, దీనికి ఆచార ధర్మశాస్త్రం అనే మాట కూడా ఈ వచనాల్లోనే మీరు చూస్తారు. ఆచార ధర్మశాస్త్రం, మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రానికి కాల పరిమితి ఉన్నది. ఈ మోషే రాసిన ఈ ఆచార ధర్మశాస్త్రము ఒక కాలం వరకు ఇది ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుందో మన వాక్యంలో చదువుదాం. తర్వాత దీనికి పెట్టబడిన పేరు మోషే నియమించిన ఆచార ధర్మశాస్త్రం అనే మాట అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వాక్యం. నేను నిజమైన ద్రాక్షావల్లి. మీరు 5వ అధ్యాయం చదువుతున్నారు, 15వ అధ్యాయం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వాక్యం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే. ఓకే, ఈ సున్నతి బిజినెస్ ఎక్కడ రాశాడండి? ఆచార ధర్మశాస్త్రంలో రాశాడు మోషే. ఓకే, ఇప్పుడు మనం 4 ధర్మశాస్త్రాలు పరిశీలన చేసాం. 4వ దానిలో దీనిని ఆచారం అని చెప్పాడు. ఈ ఆచార ధర్మశాస్త్రం మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రం.
తర్వాత మీరు ఇంకా కొంచెం దీనికి ఇంకొక వాక్యం చదువుదాం. ఎజ్రా 3:2 వాక్యం. ఎజ్రా 3:2 వాక్యం. యోజాదుకు కుమారుడైన యెషోవాయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం రాయబడిన ప్రకారముగా దహన బలులు ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠమును దహన బలులు అర్పించడానికి బలిపీఠం కట్టారు. దేని ప్రకారం? ఏ ధర్మశాస్త్రం ఇది? ఇక్కడ చెప్తున్నాడు చాలా, మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం బలిపీఠం కట్టారు. కాబట్టి 4 ధర్మశాస్త్రాలు. మొట్టమొదటిది పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రం. అంటే ఒక్కొక్క దానికి ఒక 20-30 టెక్స్ట్లు ఉన్నాయి. కానీ ఇది నా స్టడీ కాదు కాబట్టి మీకు పరిచయం చేయడానికి 1-2 మాత్రమే వాడాను. రెండవది మోషే రాసిన 5 పుస్తకాలు, తర్వాత 10 ఆజ్ఞలు, తర్వాత ఆఖరిది ఆచార ధర్మశాస్త్రం. బళ్ళు, అర్పణలు, ఆచారాలు, శుద్ధీకరణ కార్యక్రమాలు, ఇవన్నీ వీటన్నిటికీ కాల పరిమితి ఉంది. యేసుక్రీస్తు వచ్చి శిలువ మీద మరణించే వరకు మాత్రమే ఇందులో రాయబడినవన్నీ ఉనికిలో ఉంటాయి. ఒకసారి క్రీస్తు వచ్చిన తర్వాత వాటికి ఏ విధమైన అవసరము ఉనికి లేదు. దానిని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 వాక్యంలో చెప్పాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును. ఇక్కడ మీకును మాకును అనే మాట ఎందుకు చెప్పాడు? మీకు చెప్తేనే కానీ మీకు అర్థం అవుతుంది. ఎఫెసీ సంఘానికి రాశాడు ఇది. ఎఫెసీ సంఘంలో గ్రీసు దేశస్తులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 2 తెగల వాళ్ళు ఇక్కడ ఉండటం చేత గ్రీసు దేశస్తులకు ధర్మశాస్త్రం లేదు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఈ విషయం రాస్తూ అంటున్నాడు, మీకును మాకును. కంటిన్యూ. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి. ఎంత ఎక్సలెంట్ గా ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారంటే దేవుడు 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం కొట్టివేశాడు శిలువ మీద అని చెప్తారు. వాస్తవంగా ఇది మోషే ఆచార ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాను. మరి ఇందులో ఆజ్ఞ అనే మాట ఉపయోగించాడు కదా, కానీ ఆజ్ఞ ఇంకో చోట ఎక్కడ కనపడదా? 10 ఆజ్ఞల్లోనే ఉంటుందా? ఈ ఆజ్ఞ అనే మాట మోషే రాసిన ధర్మశాస్త్రానికి కూడా వర్తిస్తుంది. నేను 4-5 రెఫరెన్స్లు ఉన్నాయి, ఒకటి చెప్తాను. ఇది లేవియాకాండము 27వ అధ్యాయము ఆఖరి వాక్యం. లేవియాకాండము 27వ అధ్యాయము ఆఖరి వాక్యం. ఈ ఆజ్ఞ అనేటువంటి మాట చదువు. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ. ఆయన లేవియాకాండం అంతా వరుసగా ఆచారాల గురించి చెప్పాడు. ఈ ఆజ్ఞ అనేటువంటి మాట మోషే ధర్మశాస్త్రానికి కూడా వర్తిస్తుంది. అందుకని ఆజ్ఞలు దేవుడు కొట్టివేశాడు అని ప్రచారం చేస్తారు. ఆఖరికి ధర్మశాస్త్రాలు 4 ఉన్నాయి. మొట్టమొదటిది పాత నిబంధన గ్రంథము, రెండవది మోషే రాసిన 5 పుస్తకాలు, మూడవది 10 ఆజ్ఞలు. ఆ 3 ప్రపంచం ఆఖరి వరకు ఈ 3 ఉంటాయి. మోషే ఆచార ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారు శిలువ మీద కొట్టివేశారు. ఓకే, ఇంకొక రిఫరెన్స్ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల చేయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం కలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటికి తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలుగజేయనేరవు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల చేయగలదే గాని ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపం గలది కాదు. అంటే మానవులకు శాశ్వతమైన రక్షణ ఇవ్వలేదు. అది ఆ రక్షణ ఇవ్వగలిగింది కేవలం యేసుక్రీస్తుకి మాత్రమే. అంటే వాస్తవానికి ధర్మశాస్త్రము, ఈ మోషే ధర్మశాస్త్రము రాబోయేటువంటి మెస్సయ్యని సూచిస్తుంది. ఆయన ద్వారా మీ అందరికీ రక్షణ కలుగుతుంది. అప్పటి వరకు దీన్ని మీరు అనుసరిస్తూ ఉండండి అని మనకు బోధిస్తుంది. ఇది ఎప్పుడు అంతమైపోయింది అని అంటే యేసుక్రీస్తు శిలువ మీద సమాప్తము అనేటువంటి మాట చెప్పినప్పుడు మోషే ధర్మశాస్త్రం పూర్తిగా శిలువ మీద కొట్టివేశాడు.
ఆ తర్వాత దీనిలో ఉన్న ఆచారాలు మనం ఆచరించవలసిన అవసరం లేదు. దీనిలో ఉన్న ఆచారాలు ఇప్పటికీ కొంతమంది ఆచరిస్తున్నారు. అందులో ఒకటి పస్కా పండుగ. పస్కా పండుగ అవుట్డేటెడ్. దీన్ని ఏమంటాము, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. దానికి ఆ డేట్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని వాడుతున్నారు, ఆ మెడిసిన్. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకొకటి పర్ణశాలల పండుగ కూడా ఇప్పుడు ఇంకా మనం గుడారాల పండుగ ఆచరించే వాళ్ళు ఎవరో మీకు తెలుసు, పస్కా పండుగ ఆచరించే వాళ్ళు ఎవరో తెలుసు. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఈ పండుగలన్నీ కూడా యేసుక్రీస్తు శిలువ మీద మరణించడం చేత అంతమైపోయినాయి కాబట్టి వాటిని అనుసరించవలసిన అవసరం లేదు. దేవుడు రాసిన పాత నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకాలు కానీ, కొత్త నిబంధన మోషే రాసిన 5 పుస్తకాలు కానీ, 10 ఆజ్ఞలు కానీ శిలువ మీద కొట్టివేయబడలేదు. కేవలము ఆచారాలతో నింపబడిన ఈ ధర్మశాస్త్రము శిలువ మీద కొట్టివేయబడింది. అంతటితోటి వాటి కాల పరిమితి అయిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే మాట గురించి మీకు ఒక అభిప్రాయం. అయితే ఈ పాఠాలు బోధించేటప్పుడు ఇంత వేగంగా బోధించకూడదు. నాకున్నది గంటన్నర టైంలో ఈ సబ్జెక్ట్ చేయాలంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ప్రయాణం చేయాలి. ఓకే, రాజధాని ఎక్స్ప్రెస్ లాగా ప్రయాణం చేయాలి. దీన్ని నేను చెప్తున్నాను, మీరు రాసుకుంటున్నారు. అయితే రాసుకోగలిగిన వాళ్ళు అందరూ రాసిన తర్వాత ఇంటికి వెళ్ళి నోట్స్ అక్కడ పడేయకండి. మీరు ఎంత తక్కువ టైంలో దాన్ని మెల్ల తిరిగి చూస్తారో మీకు అంత బాగా జ్ఞాపకం ఉంటుంది. ఇమీడియట్గా మీ పనులను అయిపోయిన తర్వాత ముందు ఈ నోట్స్ చూడండి. మీరు రాసిన నోట్స్ మీరు చాలా హడావిడిగా రాసుకున్నారు. మీరు హడావిడిగా రాసుకున్న నోట్స్ని మరలా మీరు చూడాలి. అందుకని మీరు జవాబులు చెప్పలేకపోయారు. నేను అన్ని స్పష్టంగా చెప్పాను, విన్నారు, రాసుకున్నారు, ఇంటికి వెళ్ళారు, మీరు నోట్స్ చూడలేదు, ప్రశ్నలు అడుగుతుంటే జవాబు చెప్పలేకపోతున్నారు. అందుకని ఈరోజు మీరు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ లేచి ఈ నోట్స్ మీరు చదువుకోండి. నేను ఏ సెమినార్కి వెళ్ళి పంపినా, నేను చాలా సెమినార్స్ అటెండ్ అయ్యాను. నా యమనప్రాయం నుంచి బెంగళూరు, పూనా, కలకత్తా, ఢిల్లీ. అడ్వాంటేజ్ చర్చిలో అదే గొప్పతనం, మనిషిని ఎడ్యుకేట్ చేస్తారు. వెళ్ళేటప్పుడు ప్రతి చోట ఒక నోట్స్ నేనే కొనుక్కుని వెళ్ళేవాడిని. మంచి నోట్స్, మంచి పెన్లు కొనుక్కుని వెళ్ళి వాళ్ళు చెప్పిన నోట్స్ అంతా టక నేను రాసుకునేవాడిని. ఇంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ వ్యర్థంగా కూర్చుంటామా? ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మనల్ని పంపిస్తారు. చాలా ప్రదేశాలు దూరాలకు పంపించేవాడు వెళ్ళిన దగ్గర. అప్పుడు ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళకు నోట్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిన దగ్గర ఆ నోట్స్ తీసుకొచ్చి ఇదంతా నేను ఫెయిర్గా రాసుకున్నాను. అంటే త్వరగా రాసుకున్న నోట్స్ తొందరగా మరలా మీరు చదవలేదనుకోండి, మీరు రాసింది మీరే చదవలేరు. ఒక ఆయన అంటాడు, నేను రాసింది నేనే చదవలేనన్నా. నా ఫ్రెండ్, నువ్వు రాసింది నువ్వు చదవాలంటే వెంటనే చదువుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు రాసుకున్నది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు రాత్రి పాస్టర్ గారు ఏమి నేర్పించారు, మనం దానిలో నుండి నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మందిరం గురించి మనం నేర్చుకుందాం. మందిరం గురించి మీకు పరిచయం చేశాను ఇప్పటి వరకు. మందిరంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి, మందిరం సైజ్ ఎంత ఉంది, పొడవు వెడల్పు, అందులో ఏమి వస్తువులు ఉన్నాయి, వాటి యొక్క భావం ఏంటి, వాటి ఉద్దేశం ఏంటి, అవి నేర్పేటువంటి పాఠాలు ఏమిటో మనము నేర్చుకుందాం. దేవుడు స్వయంగా మోషేతో చెప్పాడు ఒక మందిరం నిర్మించమని. నిర్గమకాండము 25వ అధ్యాయం. ఒక నిమిషం, 10 సెకండ్స్. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దీనిలో ఈ మాటలో 2 అర్థాలు. ఒకటి, నేను వారిలో నివసించినట్లు. నేను వారిలో నివసించినట్లు అంటే దీనిలో 2 అర్థాలు. ఒకటి, ఆ ప్రజల మధ్య ఉండటం. రెండవది, వారి హృదయంలో ఉండటం. ఏది శ్రేష్టం అని మీరు అనుకుంటారు? ప్రజల మధ్య ఉండటం శ్రేష్టమా, హృదయంలో ఉండటం శ్రేష్టమా? నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుతాను. అమేజింగ్. అంటే దేవుడు మనిషి అంటే నీలో ఉంటాననే దాన్ని నేను ఎలా తీసుకుంటానంటే మన హృదయంలో దేవుడు ఉంటానని ఉద్దేశం నేను తీసుకుంటాను. దానిలో 2 ఆలోచనలు. కానీ ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేయకుండా జీవించేటువంటి భాగ్యం కలుగుతాం. అందుకే చెప్తున్నాడు, నేను నీకు చూపించిన విధముగా మందిరము యొక్క రూపమును నువ్వు దానిని బట్టి నేను మీ మధ్య నివసించినట్లుగా ఒక మందిరాన్ని నిర్మించాను. సరే, ఈ మందిరము పొడవు ఎంత, వెడల్పు ఎంత? ఈ మందిరం పొడవు 100 మూరలు. 100 మూరలు. మూర అంటే అరగజం.
అంటే అడుగున్నర మూర, ఓకే అడుగున్నర. సో 100 మూరలు, తర్వాత వెడల్పు 50 మూరలు, లెక్క కరెక్ట్గా చెప్పాడు. తర్వాత దానికి లోపల ప్రవేశించడానికి ద్వారము 20 మూరలు. దానికి ఇదంతా తెరలతోటి కట్టబడింది ఈ మందిరం. దీనిలో ఈ మందిరంలోకి 3 భాగాలు. ఒకటి ఆవరణము, ఇంకొకటి పరిశుద్ధ స్థలము, ఇంకొకటి అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలోకి సామాన్యులు, విశ్వాసులు అందరూ ఆరాధన చేయడానికి వస్తారు. వాళ్ళు ఎక్కడి వరకు వస్తారంటే ఈ గేటు దగ్గరికే. గేటు దగ్గర ఏమున్నది? బలిపీఠం ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చింది ఏదైనా సరే, గొర్రె అయినా మేక అయినా అర్పించడానికి అక్కడ వస్తే వెంటనే అక్కడ యాజకుడు ఉంటాడు. ఆయన అర్పణ అర్పించిన తర్వాత దాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద కొంత పోసి లోపలికి తీసుకెళ్ళి ఇతని పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. ఇతను క్షమాపణ పొంది అక్కడి నుంచే వెళ్ళిపోతాడు, లోపలికి రావడానికి లేదు. సో యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. అయితే అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ప్రవేశిస్తాడు. ఇది అక్కడ ఉన్న సిస్టమ్. ఈ విధంగా బలులు అర్పించడానికి, కార్యక్రమాలు చేయడానికి ఈ మందిరము అక్కడ నిర్మితమైంది. అయితే దీనిలో ఉన్న ఉపకరణాలు నేను టైంని బట్టి, ఒకవేళ నేను ఈ ఆరు ఉపకరణాలు ఉన్నాయి, ఈ 6 ఉపకరణాలని గుర్చిన సమాచారం పూర్తి చేయగలనేమో చూద్దాం. లెట్ us ట్రై. ఒకవేళ ఆలస్యం అయితే ఇంకా ఆలస్యం అవుతుంది అనుకుంటే ఆపుతాం. దీనిలో మొట్టమొదటి ఆవరణంలో 2 ఉపకరణాలు. ఒకటి బలిపీఠము. ఈ బలిపీఠం గురించి కొంత పరిచయం నేను చెప్పాను మీకు. ఈ బలిపీఠము లోపలికి ప్రవేశించిన వెంటనే, ఈ మందిరపు ఆవరణంలో ప్రవేశించిన వెంటనే మొట్టమొదటి కనిపించేది బలిపీఠం. ఇప్పుడు ఈ బలిపీఠాన్ని ఈ ప్రస్తుత కాలంలో దేవుని ఆరాధన చేసేటువంటి దేవాలయంలో ఈ బలిపీఠాన్ని ఎక్కడ కట్టారు? మీరందరూ సండే చర్చెస్కి వెళ్తారు కదా. అడ్వెంటిస్ట్ చర్చిలో అయితే బలిపీఠం లేదు. ఈ బలిపీఠం వాళ్ళు లోపల కట్టారు. వాస్తవంగా ఓల్డ్ టెస్ట్మెంట్ సెంచరీ ప్రకారం బలిపీఠం మందిరంలో కాదు, అది మందిరాన్ని బయటే ఉంటారు. తర్వాత ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే, ఈ బలిపీఠం దగ్గరికి అభిషేకం పొందిన పాస్టర్ గారు వెళ్ళాలి, తక్కిన వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకని? వాస్తవంగా ఆ రిస్ట్రిక్షన్ లేదు ఇప్పుడు. అర్థమైందా? గుడి తెర చినిగి రాతి బండలు పగిలేను కదా ఒక కీర్తనలో రాశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించారో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం లేదు, ఆవరణం లేదు, అందరూ లోపలికి ప్రవేశించవచ్చు. ఇది ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయబడింది. అందులో కొంతమంది ఈ ఆల్టర్ దగ్గరికి వెళ్ళటానికి భయపడతారు. అక్కడికి వెళ్తే నేను అర్హుని కాదేమో, నాకు మీదకి శాపం వస్తుందేమో. ఇది చాలా ఫూలిష్ ఐడియా. ఈ బర్ంట్ ఆఫరింగ్ అంటే ఇక్కడ ఏమంటారు, ఈ బలులు అర్పించడానికి దేవుడు నిర్మించిన ఈ బలిపీఠము మందిరపు ఆవరణంలో ఉండేది, లోపల కాదు. దాన్ని తీసుకొచ్చి లోపల కట్టి ఆల్టర్ అని అక్కడ ఈ కాను పెట్టి లేకపోతే ఏ తతనం చేస్తారు. దానికి అటువంటి స్పెషాలిటీ ఏం లేదు. దాని దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది ఏం లేదు, మీరు భయపడక్కర్లేదు. నేను సంఘంలో పాస్టర్గా పనిచేశాను. ఆ సంఘానికి ఒక పెద్ద ఉన్నాడు, ఒక పెద్ద కదా, ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల్లో ఒక పెద్ద సిఎస్ఐ సంఘం నుంచి అడ్వెంటిస్ట్ సంఘంలోకి వచ్చారు. ఆయన పెద్దగా ఎలక్ట్ అయినా కానీ ఏమంటాడంటే, పాస్టర్ గారు మీరు ఏమని చెప్పండి, కానీ నేను ఆ బలిపీఠం దగ్గరికి రానండి. నువ్వు పెద్దగా ఎందుకు ఇంకా ఎలక్ట్ అయింది? అక్కడికి వెళ్తే నాకు శాపం అనుకుంటాడు. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన సంవత్సరానికి ₹1,00,000 దశంభాగం ఇస్తాడు. కానీ మీరు కింద ఉండి చేస్తాను ఏదైనా, మీరు చెప్పండి, కానీ నేను బలిపీఠం దగ్గరికి రాను. ఇంకెవరు తీసేయగలరు ఆయన ఆలోచన? కానీ వాస్తవంగా ఆ కండిషన్ లేదు. ఇప్పుడు ప్రతి మనిషి చక్కగా దేవుని సన్నిధికి రావచ్చు. గుడి తెర చినిగి రాతి బండలు పగిలేని ఎక్సలెంట్గా రాశాడు ఆయన ఆ కీర్తన. కాబట్టి ఈ బలిపీఠం అనేది వాస్తవంగా ఆవరణంలో ఉంది, మందిరంలో లేదు. ఎవరైనా ఒకవేళ బలిపీఠాన్ని ముట్టుకున్న దేవాలయంలో మీరేం భయపడక్కర్లేదు, మీకేం హాని జరగదు. అక్కడ మహాత్మ్యం లేదు. అయితే మనిషికి కావాల్సింది ఒక ప్రాముఖ్యమైన విషయం, శుద్ధమైన హృదయం. మీకు శుద్ధమైన హృదయం లేకుండా దేవుని పనులు చేయడానికి మీ ముందుకు రావద్దు. ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. అందుకనే దావీదు చెప్పిన మాట, ఇట్ ఈస్ ఇన్ మై హార్ట్ ఆల్వేస్, దేవా నా యందు శుద్ధ హృదయము. ఇక్కడతో ఆగలేదండి. అంటాడు ఆయన, నా కుమారుడైన సొలొమోనుకు నిర్దోషమైన హృదయం దయచేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఒకవేళ మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయాలంటే అలా ప్రార్థన చేయండి. నిర్దోషమైన హృదయం నా కుమారుడైన సొలొమోనుకు దయచేయి.
ఆయన అంటాడు, నా అంతరంగం మందు స్థిరమైన మనసు నూతనంగా పుష్టి. దీనికోసమే మనుషులు పోరాడాలి. తక్కినటి గురించి మనం భయపడవలసింది ఏం లేదు. సో ఈ బలిపీఠం అనేది బయట ఉంది. ఎవరైనా ఒక జంతువుని తీసుకొస్తే, పశువుని తీసుకొస్తే అక్కడ బలర్పించి వాళ్ళు ఆ రక్తాన్ని తీసుకెళ్ళి లోపల ఆ రక్తాన్ని బట్టి వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసేవారు. ఇది ప్రతిరోజు ఈ బలిపీఠం దగ్గర కార్యక్రమం జరుగుతుంది. ఎవరో ఒకరు వస్తారు, బలి అర్పిస్తారు. అయితే ఈ బలిపీఠము దగ్గర మనుషులకి ప్రవేశం అక్కడ వరకే ఉంది. వాళ్ళ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే, రెండవది దీనిలో ఈ ఆవరణం. రెండవది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు ప్రవేశిస్తాడు. మూడవది అతి పరిశుద్ధ స్థలం. దానిలోకి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశిస్తాడు. అయితే ఇక్కడ సభ్యులందరికీ ఒక వాక్యం ఉందండి. మనం అందరం సభ్యులు అనుకుందాం. మనందరికీ ఒక వాక్యం. 2వ దినవృత్తాంతంలో 23వ అధ్యాయం 6వ వాక్యం. మందిరంలో ప్రవేశం ఎవరికి ఉందో చెప్తున్నాడు ఇక్కడ. యాజకులను, లేవీయులలో పరిచారం పరిచారం చేయవారును తప్ప యెహోవా మందిరం లోపలికి ఎవరు రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు కనుక వారు లోపలికి రావచ్చు, కానీ జనులందరూ యెహోవాకి చొప్పున బయటే ఉండవలెను. కానీ ఇది ఎప్పటి వరకు ఈ సిస్టమ్? యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయే వారికి. పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాయబడిన ఈ పద్ధతి యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయే వారికి. ఇప్పుడు ఇది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం అనేది ఏం లేదు. ఒక సందర్భంలో ఆవరణంలో ఒకసారి దేవుని మనుషులు ప్రార్థన చేస్తున్నారు. జకరయ్య అనే ఆయన, యోహాను తండ్రి అయిన జకరయ్య దేవాలయంలో పరిచర్య చేసేటప్పుడు మనుషులందరూ ఎక్కడ నిలబడ్డారు ఆ టైంలో? గుర్తుందా? వాక్యం చెప్తారు. లోక 1:10. లోక 1:10 మనం చదివే రిఫరెన్స్ కాదు ఇది, కానీ చదవండి. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపట ప్రార్థన చేయుచుండగా. ఎంత ఎక్సలెంట్ ప్యాసేజెస్. బైబిల్లో ప్రతి దానికి టెక్స్ట్ ఉందండి. అయితే మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంక ఏది ఎక్కడుందో కనిపెడతా ఉంటాం అన్నమాట. బైబిల్ అలా తెరిచేమంటే చాలు, చదవటం మొదలు పెట్టామంటే చాలు, ఏ వాక్యం దేనికి సంబంధించదు, ఏ కార్యక్రమానికి ఇది ఉపయోగపడతా అలాగూ మనం ప్రయత్నం చేస్తాం. 50 సంవత్సరాలు అయిపోయినాయండి నేను బైబిల్ చదవటం మొదలుపెట్టి. 60 సంవత్సరాలు, 50 13 ఇయర్స్ ఏజ్లో నేను మొదలుపెట్టాను. సో బైబిల్ చదవటం ఈ విధంగా 60 ఇయర్స్ నుంచి నేను బైబిల్ చదువుతున్నాను. ఇది 14వ బైబిల్ నేను చదివేది. ఈ బైబిల్ చూస్తే మీకేం అర్థం అవ్వదు, చదువుతానికి కూడా మీకు అక్షరాలు కనపడవు, అలా ఉంటుందన్న. సో అలాగే దీన్ని రీసెర్చ్ చేశాను. బైబిల్ అంటాడు ధూపం వేసేటప్పుడు వీళ్ళందరూ బయట ఉన్నారండి. మీరు ఏ ప్రశ్న అడగండి, దానికి సంబంధించిన జవాబు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదైతే దేవుడు తప్పకుండా మనకు చూపిస్తాడు. సంఘ సభ్యులు అక్కడికే. కానీ ఇప్పుడైతే అలా కాదు. మనం అందరము దేవుని సమక్షంలోకి అందరూ మందిరం లోపలికి రావచ్చు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేది లేదు. పులిపీటి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయొచ్చు. ఇంకొక సందేహం, స్త్రీలు వచ్చి వెళ్ళి పరిచర్య చేయొచ్చా? అలాంటి ఏమో డిస్టింక్షన్ అనేది ఏమీ లేదండి. స్త్రీ పురుషుల మధ్య డిస్టింక్షన్ అని ఏమీ లేదు. కొన్ని వాక్యాలు మీరు చూస్తారు, వాటి గురించి భయపడద్దు. నా ఎక్స్ప్లెనేషన్, నేను న్యూ టెస్ట్మెంట్ స్కాలర్గా నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ, స్త్రీలు, పురుషులు, బాలురు, శిశువులు అందరూ దేవుని పరిచర్య చేయొచ్చు. కాకపోతే కావాల్సింది ఏంటి? దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయండి. శుద్ధ హృదయం పరిశీలన చేసుకోండి. ప్రభు నా జీవితం సరిగ్గా లేదు, నేను ఇలా ఉండాలి, నాకు సహాయం చేయమంటే ఆయన సహాయం చేస్తారు. మీరు దేనైనా జయించగలుగుతారు. దేన్నైనా మీరు జయించగలుగుతారు ప్రభువుని అడిగితే. మీ సొంత శక్తి మీద ఆధారపడితే మీరు దేన్ని జయించలేరు. సో ఈ విధంగా ఆవరణం ఉంది. ఆవరణంలోకి మాత్రమే భక్తులు రావాలి. తక్కిన వాళ్ళు యాజకులు, ప్రధాన యాజకులు మాత్రం మందిరంలోకి వెళ్ళి పరిచర్య చేస్తారు. ఈ బలిపీఠము దీన్ని ఇత్తడితోటి నిర్మించాలి. దీని మీద దహన బలులు అర్పింపబడతాయి. తర్వాత దీని మీద మొట్టమొదట అగ్ని ఎవరు వెలిగించారు అనే విషయం నేను చెప్పాను. మీ అందరి జ్ఞాపకం, ప్రశ్న కూడా అడిగారు. మొట్టమొదటి దాని ఆ బలిని దహింపు చేసింది ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి దేవుడు పంపించాడు. తర్వాత ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కాలుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతినిత్యం మనుషులు వస్తారు బలి అర్పించడానికి. అందుకని దీని మీద అగ్ని ఎప్పుడు
కాలుతూ ఉండాలి. సో తర్వాత ఈ బలిపీఠము బోధించేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఇంకోటి చెప్తున్నాను. దేవుడు అదే విషయాన్ని మరలా చెప్తున్నాను. పాపాన్ని దేవుడు పూర్తిగా నిర్మూలన చేస్తాడు. పూర్తిగా పాపం అనేటువంటి ఆలోచన, పాపపు చేష్టలు, పాపపు జీవితాన్ని పూర్తిగా దేవుడు అగ్ని చేత కాల్చేసి తీసి పారేస్తాడు. అది ఆఖరిగా దేవుడు రెండోసారి వచ్చిన తర్వాత, ఈ తీర్పు అంతా పూర్తి అయిపోయిన తర్వాత, ఎవరైతే దేవుని రాజ్యానికి వారసులు కారో, అర్హులు కారో, వాళ్ళందరినీ దేవుడు ఆ అగ్నిలో పారేసి కాల్చేస్తాడని చెప్పడానికి ఈ బలిపీఠం ఒక సూచన. మనం ఏమనుకుంటాం? ఈ బలిపీఠం ప్రకారం మనం రక్షింపబడాలని కోరుకుంటామా, కాలిపోవాలని కోరుకుంటామా? రక్షింపబడాలని కోరుకుంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఈ ప్రార్థన చేయండి. దేవా, శుద్ధమైన హృదయము నాకు కలిగింది, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి. వండర్ఫుల్ ప్యాసేజ్. 7 రోజుల తర్వాత వాగ్దానం ఉండదని చెప్పాను కదా ఇందాక. అలా కాదు, మీరు నిజమైన క్రైస్తవులు అయితే 7 రోజులు కాదు, 7 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలైనా మీరు చేసుకున్న తీర్మానం జీవితాంతం ఉండేలాగా మీరు ప్రతిరోజు ప్రభువుకు ప్రార్థన చేయండి. దేవా, నా యందు శుద్ధమైన హృదయము కలుగు చేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. శాశ్వతంగా ఈ పాపాన్ని దేవుడు నిర్మూలన చేసేటువంటి వాక్యము వాటి చదువుదాం. అలాగే 4వ అధ్యాయం 1వ వాక్యం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్పాడు. పాపం చేసిన వాళ్ళని అగ్నిగుండం వేస్తారు, వాళ్ళు నిత్యము కాలుతూనే ఉంటారు. ఒక సిద్ధాంతం బైబిల్ ఆధారం లేని సిద్ధాంతం. కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది? కాల్చివేయను. కాల్చివేయను అంటే ఈ బలిపీఠం ఏం చెప్తుందంటే, దాని మీద పెట్టిన ఈ పశువు ఎలాగైతే పూర్తిగా కాలి బూడిదైపోయిందో, అలానే పాపిని దేవుడు అతన్ని శిక్షించటానికి నిత్యము కాలేటువంటి అగ్నిలో వేయడు, అతన్ని అగ్నిలో వేస్తాడు, అతడు కాలిపోతాడు. ఎంతవరకు అగ్ని ఉంటుందంటే ఇతడు ఉన్నంత వరకే అది ఉంటుంది, ఆ తర్వాత అతడు బూడిదగా మారిపోతాడు. కాబట్టి నరకం ఒకటి ఉంది. మనం తప్పిదం చేస్తే నరకంలో శాశ్వతంగా బాధపడతామని బోధ మీరు ఎక్కడైనా వింటే మీరు భయపడక్కర్లేదు, అది బైబిల్ ఆధారమైన బోధ కాదు. పాపం లేకుండా ఒక్క క్షణంలోనే దేవుడు ఆయన్ని పూర్తిగా నిర్మూలన చేస్తాడు. ఇంకొక వాక్యం చదవండి, లేవియకాండం 6వ అధ్యాయం 12వ వాక్యం. ఇప్పుడు ఈ మధ్య చదవండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున చాలు, అగ్ని ఆరిపోకుండా అది అలానే ఉండిపోవాలి, ఇప్పుడు కాలుతూనే ఉండాలి. ఇది ఈ బలిపీఠం గురించి దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం. పాపాన్ని పూర్తిగా దేవుడు నిర్మూలన చేస్తాడు. రెండవ ఉపకరణం గంగాళం. ఈ గంగాళం అంటే మీరు పరిచర్య చేయడానికి రక్తము పళ్ళెంలో తీసుకుని యాజకుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించక ముందు ఈ గంగాళం దగ్గరికి వచ్చి అతను చేతులు కాళ్ళు కడుక్కుంటాడు. ఇది అతన్ని తాత్కాలికమైన శుద్ధి. ఇది ఈ విధంగా మనుషులు కడుక్కోవటం అనేది దేనికి సూచనగా ఉంది? దేనికి? దీని తర్వాత బాప్తిస్మం అనేది ఒకటి వచ్చింది. మనము దేవుని చేత శుద్ధి చేయబడతాం. ఆ విధంగా శుద్ధి చేయబడటానికి బాప్తిస్మం అనేది మనకు సూచనగా ఉంది. ఆ బాప్తిస్మం ద్వారా దేవుడు, అందుకే పౌలుకి దర్శనం వచ్చినప్పుడు దర్శనంలో దేవుడు చెప్పాడు, నీవు లేచి యేసునామమున బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోండి. సో ఈ గంగాళం అనేది మనిషిని దేవుడు శుద్ధి చేయటానికి సూచన. మూడవది సముఖపు రొట్టెల వల్ల. ఈ మధ్య ఒక కొత్త ఎక్స్ప్రెస్ ఒకటి వచ్చింది. ఆ ఎక్స్ప్రెస్ పేరు ఏంటండి? వందే భారత్. నేను వందే భారత్ స్పీడ్లో వెళ్తున్నా. మీరు అన్ని రాసుకుంటే సరే, లేకపోతే రాసుకోకపోతే వందే భారత్ అన్ని స్టేషన్లు ఆగదు. సో ఇది ఈ స్పీడ్లో నేను వెళ్తున్నప్పుడు మీరు రాసుకోగలిగితే మీరు చాలా విషయాలు గ్రహిస్తారు. లేకపోతే ప్రక్కన ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి, లేకపోతే ఆ వాక్యం ఏంటో నన్ను అడగండి. ఏ సమయంలో అయినా నేను దాన్ని మీకు వివరించి చెప్తాను. మూడవది సముఖపు రొట్టెల బల్ల. సముఖపు రొట్టెల బల్ల. ఈ బల్ల మీద 12 రొట్టెలు ఉన్నాయి. ఈ బల్ల మీద ఉన్న ఈ రొట్టెలను ప్రతి సబ్బాతు దినమందు మారుస్తారు. ఎంత గ్లాడ్ అండి ఇది! ప్రతి సబ్బాతు దినమందు మారుస్తారు. మీకు రిఫరెన్స్ చెప్తాను.
ఒకటవ దినవృత్తాంతంలో 9వ అధ్యాయం 32వ వాక్యం. మనం దానికి ముందు ఒక వాక్యం ఉంది, తర్వాత వెనక్కి వద్దాం. ఓకే, చదవండి. వారి సహోదరులకు కహతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధం చేయు పని కలిగి ఉండేది. వాళ్ళు ఈ కహతీయులు అనే వాళ్ళు లేవీయుల్లో ఒక తెగ, వీళ్ళు మాత్రమే రొట్టెలు తయారు చేసి దేవుని సమక్షంలో పెట్టాలి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 7 రోజులు ఉంటాయి ఈ రొట్టెలు. ఇప్పుడు ఒక రొట్టె తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టండి, 24 hours తర్వాత మీరు దాన్ని తినలేరు. మనకి చాలా ఆశ్చర్యం, ఇవి రొట్టెలు మరి 7 రోజులు ఎలా ఉన్నాయి. ఇంకొక సంగతి చెప్తాను, ఆశ్చర్యం. ఇది తీసిన తర్వాత ఈ రొట్టెను యాజకులు తినొచ్చు, వాళ్ళకి అధికారం ఉంది, తినేవాడు. ఇలాంటి తీసేసిన రొట్టెలు తిన్నా మనిషి ఒక ఆయన ఉన్నాడు, బైబిల్లో గుర్తున్నాడా? వెరీ గుడ్, మీకు అందరికి ఏ గ్రేట్. సో ఈ విధంగా తీసేసిన రొట్టెలు దావీదు వచ్చి తిన్నాడంటే తీసేసి ఎన్ని రోజులు తిన్నాడో మనకు తెలియదు, అని చెడిపోలేదు. మనం ఏదైనా 24 గంటలు బయట ఉంచితే పారేయటం. ఇప్పుడు పరిస్థితుల్లో వాతావరణం కలుషితం అయింది, కానీ ఆ రోజుల్లో ఈ రొట్టెలు పాడయ్యేవి కాదు. 7 రోజులు ఈ రొట్టెలు దేవుని సమక్షంలో ఉండేవి. వీళ్ళు తయారు చేసి పెట్టేవాళ్ళు, ప్రతి విశ్రాంతి దినమందు వాటిని తీసేవాళ్ళు. మీకు బహుశా ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి రేపు. అయితే ఈ రొట్టెలు దేనికి సూచనగా ఉన్నాయి? యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువారు ఏ మాత్రమును ఆకలి కొనరు, నా యందు విశ్వాసం ఉంచువారు. ఆమేన్. ఎక్సలెంట్ ప్యాసేజ్ బైబిల్. ఈ ప్యాసేజ్ మీద ఆధారపడి కొన్నిసార్లు భోజనం చేయకుండా ఉంటాం నేర్చుకున్నాను నేను. ఎవరికి చెప్పను, ఇంట్లో మావిడికి కూడా తెలియదు, నేనేం తినలేదు. అంటే అది ఒక మంచి ఎక్సర్సైజ్. తినకుండా ఉండడం అనేది చాలా చాలా గ్రేట్ అన్నమాట. మీరు దాన్ని జయించగలిగితే చాలా జయించగలుగుతారు. సైలెంట్ ఉపవాసం అంటాం దాన్ని. ఉపవాసం అని అపవాసం నేను ఎవరికి చెప్పను, నేను ఒక్కొక్కసారి తిన్నా. ప్రసంగం కూడా చేయగలను. ఈరోజు తినలేదు, సాయంత్రం ప్రసంగం చేస్తున్నా, తింటాను లేదో కూడా తెలియదు. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనిషి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చూస్తామంటే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రం తట్టుకొనడు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇది జీవాహారం నేననేటువంటి మాట ఎవరిని సూచిస్తుంది? యేసుక్రీస్తు. సో కాబట్టి మనకి జీవాహారం ఆయన మనలో ఉంటే మనకు ఆకలి అవ్వదండి. ఆయన మనలో ఉంటే మనకు దప్పిక అవ్వదు. ఆయన మనలో ఉంటే మనకి ఏం లోటు ఉండదు. ఆయన మనలో ఉంటే సమస్తం ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ సముఖపు రొట్టెల బల్లలో నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠము జీవాహారము నేనే. మనం అందరం బ్రతకటానికి ఆయన మనకి వసతులు కల్పిస్తాడు. ఆయన అంటాడు, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో చూడండి, అవి వడకవు, కానీ ఎంతో సౌందర్యంగా ఆ పక్షులు ఉంటాయి. పక్షులకు ఆహారం ఎలా వస్తుంది చూడండి. వాటికి ఏం పొలం లేదు, లేకపోతే వాడు దాచుకోవడానికి స్థలం లేదు, కానీ పక్షులు తినకుండా ఉండే రోజు ఏది లేదు. తుఫాను వచ్చినా కూడా తింటానండి. దేవుడు వాటికి కల్పించాడు. వాటిని చూసినప్పుడు నాకు ఆలోచన వస్తుంది, జీవాహారం నేనే అని చెప్పిన దేవుడు మనకి సమస్తాన్ని కల్పిస్తాడు. తర్వాత అంశం దీనిలో నుంచి ఈ సముఖపు రొట్టెల బలలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఎవరైతే చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా ఆయన అనుసరించడానికి నిశ్చయించుకుంటారో దేవుడు వాళ్ళకి సమస్తం చేకూరుస్తాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు చేకూరుస్తాడు. మనం కష్టపడి సంపాదించడం వల్ల కాదు, దేవుని ఆశీర్వాదం వల్ల సమస్తం మనకు దొరుకుతుంది. ఆ తర్వాత అంశము దీపవృక్షం. దీపవృక్షము అది దీపవృక్షానికి 7 దీపాలు ఉంటాయి. ఈ దీపవృక్షాన్ని ఎవరు దీన్ని దీన్ని ఎవరు చూడాలి? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు మాత్రమే ఈ దీపవృక్షాన్ని ఎల్లప్పుడూ సిద్ధపరచాలి. రొట్టెలు అయితే మామూలు సామాన్యమైన యాజకులు లేవీలు చేసేవాళ్ళు, కానీ దీపవృక్షాన్ని మాత్రం ప్రధాన యాజకుడు దీన్ని ఎల్లప్పుడూ సిద్ధపరిచి ఉంచుతాడు. అయితే ఈ దీపవృక్షం బోధించేటువంటి ఒక పాఠం ఉంది. ఎందుకు ఈరోజు నా వాచ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది నిన్నటికంటే. సో ఈ దీనిలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ
వాక్యం. మరలా యేసు ఉమ్. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. చాలు. నేను లోకమునకు వెలుగు. వెలుగు అనేది దేనికి సూచన అంటే జ్ఞానానికి సూచన. అజ్ఞానము, చాలా మంది అంటారు ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్, తరచుగా ఇంగ్లీష్లో అనేమాట. నేనేమంటాను తెలుసు, ఇగ్నరెన్స్ ఈజ్ మోర్ ఎడ్యుకేషన్ దాన్ ఎడ్యుకేషన్. ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానం చాలా ఖరీదైందంట విజ్ఞానం కంటే. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపడానికి బ్యాగులు కొనాలి, ఫీజులు కట్టాలి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి, చాలా ఖరీదు ఎక్కువైపోయిందని అనుకుంటారు పేరెంట్స్. ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. నేనేమంటానంటే ఇగ్నరెన్స్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. అది జీవితాన్ని నాశనం చేస్తుంది మనిషికి జ్ఞానం లేకపోతే. అటువంటి విజ్ఞానాన్ని కల్పించేది ఇది దీపస్తంభం. లోకమునకు వెలుగునై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు ఎక్కడంటే వెలుగులో ఉంటాడా చీకటిలో ఉంటాడా? నన్ను వెంబడించేవాడు వెలుగులో ఉంటాడని చెప్పాడు. ఇది 4వ ఐటమ్. 5వ ఐటము ధూపవేదిక. ఈ ధూపవేదికకి ఒక రిఫరెన్స్ చెప్తా. ఇది నిర్గమకాండం 37. ఈ ధూపవేదిక గురించి ఒక సమాచారం చదువు. ప్రతిదినము దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. ఓకే, చాలు. ఎవరు డ్యూటీ అంటే ఇది ధూపవేదిక? అహరోను డ్యూటీ. సో ఈ ధూపవేదిక అనేది ప్రస్తుత కాలంలో ఉన్న ఆలోచన ఏంటంటే ప్రార్థనకి నిదర్శనం. ధూపం వేసినప్పుడు ఈ పొగ పైకి సువాసన ఎలా వెళ్తుందో అలాగే మనం దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థనకు ఈ ధూపవేదిక సూచన. ఈ ధూపవేదికలో యాజకులు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనే విజ్ఞాపన ప్రార్థన అంటాం. విజ్ఞాపన ప్రార్థన అంటే వేరే వాళ్ళ కోసం నేను చేసేదాన్ని విజ్ఞాపన ప్రార్థన. మీ కోసం మీరు చేసుకునేది సామాన్యమైన ప్రార్థన. యాజకుడు తన కోసం ప్రార్థన చేసుకోడు, యాజకుడు సంఘం కోసం ప్రార్థన చేస్తాడు. అందుకని దీనిని ఈ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అని చెప్తారు. ఇది యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలంలో కొంతకాలం, అతి పరిశుద్ధ స్థలం కొంతకాలం ఈ ప్రపంచం కొరకు చేసేటువంటి ప్రార్థన ఈ ధూపవేదికకు సూచనగా. సో కాబట్టి ఈ ధూపవేదిక అనేది మనము ఈ రోజులో దేవుని సమక్షానికి వెళ్ళటానికి చేసేటువంటి ప్రార్థనలకు సూచనగా. తర్వాత ప్రార్థన గురించి నేను నిన్న ఒక విషయం చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు ప్రార్థన చేసిన. అన్ని జనులు వాళ్ళు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, పదే చెప్తారు, అది చెప్పిందే చెప్తారు. దేవుడికి మనకి ఏం అవసరం ఉందో మనం చెప్పవలసిన అవసరం లేదు. నేను మీకు 2 వాక్యాలు చూపించాను. అదే నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. నేనేమంటానంటే, ప్రభువా నీ సేవకుని యొక్క హృదయం సమస్తం నీకు తెలుసు, నాకేం అవసరమో నీకు తెలుసు, నేను కోరేది, నేను అడిగేది నీ యందు నీతితో నిజాయితీతో బ్రతకడం నేర్పించు. అందులో ముఖ్యమైన మాట, నా యందు శుద్ధమైన హృదయము కలుగు చేయము, నా అంతరంగం అంతా స్థిరమైన మనసు పుట్టించు, నూతనంగా పుట్టించు. సో అలాగే ప్రార్థన చేయండి. మనం దేవుడికి ఏం కావాలో మనం పదే చెప్పవలసిన అవసరము లేదు. ఈ మందిరంలో ఉన్న ఐటమ్స్ లో లాస్ట్ ఐటమ్కి వచ్చాను. మందిరంలో ఉన్న 6 వస్తువులు ఆఖరి వస్తువు మందసం. మనం నిన్న నేర్చుకున్నాం మందసం ఎక్కడుందని. భూగోళంలో భూమి మీద ఈ మందసం ఎక్కడుంది? భూమికి కేంద్రంలో ఉంది. ఓకే, సెంటర్లో ఉంది, భూమి మధ్యలో ఉంది. దీని మీద ఈ మందసము లోపల ఏమేమి ఉంది మనకందరికీ తెలుసు ఆ విషయం, కానీ రిఫరెన్స్ చెప్తాను, మీరు వెతుక్కుంటే దొరకదు తొందరగా. దీనిలో 3 వస్తువులు ఉన్నాయి. హెబ్రీ 9:4. దీనిలో ఏమేమి వస్తువులు ఉన్నాయి ఇక్కడ చెప్తాడు. అందులో సువార్త ధూపార్తియు, సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను కర్రయు, నిబంధన పలకలు ఉండెను. 3 ఉన్నాయి వాస్తవంగా మొట్టమొదట్లో. కానీ ఇది స్థలం నుంచి స్థలానికి మారుతూ వచ్చింది కదా ఈ మందసం.
చాలా స్థలాలకి మారుతూ వచ్చింది. గిల్గాల్లో మొట్టమొదటి కట్టారు, ఆ తర్వాత షిలోహుకు వచ్చింది, ఆ తర్వాత కొంతకాలం ఫిలిస్తీన్లు తీసుకెళ్లారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి దేశాన్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత గిబియాలో కట్టారు. ఈ లోపు ఇన్ని స్థలాల్లో మారేటప్పటికి అందులో వస్తువులు 2 వెళ్ళిపోయినాయి. సెగించిన అహరోను కర్ర, మన్న పాత్ర వెళ్ళిపోయినాయి. కానీ 10 ఆజ్ఞలు మాత్రం ఉన్నాయి. ఈ సొలొమోను మందిరం కట్టినప్పుడు 10 ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి. 10 ఆజ్ఞలు మాత్రమే ఈ మందిరంలో ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలతో కట్టబడిన ఉన్న ఈ మందసాన్ని తీసుకెళ్లి మందిరంలో పెట్టాడు. ఒక్కడే ఈ సందర్భంలో ఈ మందసములో ఏమి పెట్టమని దేవుడు అహరోను మోషేకి చెప్పాడు. నిర్గమకాండము 10:5. ఎవడను నేలను చూడలేనంతగా 10:5 నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండం 10:5. నేను నిర్గమకాండం ద్వితీయోపదేశకాండము 10:5. నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. చాలు. ఏ పలకలు? 10 ఆజ్ఞలు. మళ్ళీ ఇంకొక రెఫరెన్స్ చదువుతారా? నిర్గమకాండం 25:16. ఈ పలకలు ఎక్కడ పెట్టాడు? నేను నీకు ఇచ్చిన శాసనములను ఆ మందసములో ఉంచవలెను. ఇప్పుడు చెప్పండి, మందసంలో ఉంచవలను అంటే మందసంలో పెడితే ఈ 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయన్నమాట? భూమికి కేంద్రం. అర్థమైందా? సెంటర్ పాయింట్. ఇటు తూర్పు, అటు పడమర, ఇటు ఉత్తరం, అటు దక్షిణం. దీన్నంతటిని పరిశీలన చేస్తే భూమికి కేంద్రంలో 10 ఆజ్ఞలు పెట్టాడు. ఇవి అక్కడ ఉండాలని. దాన్ని కొట్టివేశాడనంటే ఎలా ఉంటుందండి? ఎంత అజ్ఞానం చెప్పండి. దేవుడు ఎంతో ఇష్టపూర్వకంగా ఈ 10 ఆజ్ఞలు మనుషులకు ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ 10 ఆజ్ఞలు ఇస్తే దేవుడి 10 ఆజ్ఞలు కొట్టేశాడని చెప్తే వాళ్ళని దేవుడు ఏ విధంగా వాళ్ళని ఆలోచించేస్తాడో నేను చెప్పలేను. కానీ అది సరైన ఆలోచన. దేవుడు తన సొంత హస్తంతో రాసి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టి ఇంకొక విషయం చెప్పాడండి. దీన్ని ఇది అక్కడ పెట్టడం ఒకటే కాదు, దీనిలో ఈ స్థలంలో పెట్టిన తర్వాత మీరు 25, 21 చదవండి. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి మందస్సు మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియచెప్పెదను. నీకు ఏదైతే బోధించాలో నేను అక్కడి నుంచి మాట్లాడతానని చెప్పాడు. 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయో మీకు ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకించుకోండి. 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయో దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ 10 ఆజ్ఞలు ఉంటాయి. ఈ మందసములో ఈ స్థలము ఏరియా అంతా చాలా పెద్దది. ఆఖరికి ఒక స్థలాన్ని దేవుడు తన నివాసానికి కేటాయించాడు. మందసం లోపల ఉన్న 10 ఆజ్ఞలు. ఆఖరికి ఈ విధంగా ఉన్న ఈ 10 ఆజ్ఞలకి దేవుడు, చాలా మంది అంటారు కొత్త నిబంధనలో 10 ఆజ్ఞలు కొట్టేశాడండి. ఆ సమస్య కూడా మీకు పరిష్కారం చేసి ఈ పాఠం ముగిస్తాను. వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవుడు 10 ఆజ్ఞలు కొట్టేశాడు, అవి లేవు, కొత్త నిబంధనలు 10 ఆజ్ఞలు లేవు అని చెప్తారు. ఇది ఆధ్యాత్మిక అంధత్వమే, ఇది ఆధ్యాత్మిక అజ్ఞానమే. అయితే 10 ఆజ్ఞలు ఆఖరికి వచ్చేటప్పటికి దేవుడు ఎక్కడ రాస్తానని చెప్తాడు. ఇర్మియాతోటి ముందే వాగ్దానం చేశాడు. ఆయన 31వ అధ్యాయం 33వ వాక్యం చదవండి. ఇది మన పాఠంలోది కాదు, మీకు వివరించడానికి ఈ విషయాలు చెప్తున్నాను. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోయే నిబంధన ఇదే, వారి మనసులో ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దానిని వ్రాసేది. యెహోవా వాక్యం ఎక్కడ రాస్తాడంట? మన హృదయం మీద. ఎందుకంటే రాళ్ళ మీద రాయటానికి ఇప్పుడు నిబంధన మందసం లేదు కదా. పాత నిబంధన గ్రంథంలో మనం ఆరాధన చేసిన దేవాలయం లేదు. కాబట్టి దేవుడు ఈ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి మన హృదయంలో రాశాడు. ఈ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి దేవుడు మన హృదయంలో రాసినప్పుడు అవి ఎప్పుడు మనతో నిత్యం మాట్లాడతాం. మనం ఏదైనా ఒక పని చేయాలని అంటే ఇది అవునా కాదా, చేయొచ్చా చేయకూడదా, అది మన హృదయంలో ఆ మాటలు ఉండటం చేత దేవుని దృష్టికి నిర్దోషమైన జీవితం జీవించడానికి సహాయపడుతుంది. అందుకని దేవుడు రాతి పలకలు తీసుకొచ్చి మన హృదయంలో పెట్టాడు. కొత్త నిబంధనలో 10 ఆజ్ఞలు లేవని చెప్తే ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. పరిశుద్ధ గ్రంథం చెప్పేది మీ చేతిలోనే ఉంది. ఆ పుస్తకం దానిలో రాయబడింది. పాత నిబంధనలో రాశాడు, కొత్త నిబంధనలో రాశాడు. 10 ఆజ్ఞలు మీ హృదయంలో రాస్తానని. 10 ఆజ్ఞలు మీ హృదయంలో రాసినప్పుడు ఒక మాట చెప్పాడు, నీ పాపములన్నిటినీ
జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని క్షమించి ఎవరినైతే దేవుడు క్షమించాడో వారి హృదయం మీద దేవుడు 10 ఆజ్ఞలు రాస్తాడు. ఎవరికైతే 10 ఆజ్ఞలు హృదయం మీద రాయబడ్డాయో ఎవరి హృదయం మీద అయితే 10 ఆజ్ఞలు రాయబడ్డారో వాళ్ళే దేవుని మనుషులు. దేవునికి ఒక గ్రూప్ ఉందండి ప్రపంచంలో. క్రైస్తవులందరూ దేవుని ప్రజలు అనుకోవద్దు, ఆరాధన చేసే వాళ్ళందరూ క్రైస్తవులు అనుకోవద్దు. మనుషులు దేవునికి విధేయులు కాకుండా ఆరాధన చేస్తారు. అయితే దేవుని ప్రజలు ఫలానా వాళ్ళని గుర్తించడానికి 10 ఆజ్ఞలు ఎవరి హృదయం మీద అయితే రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే దేవుని ప్రజలు. ఆఖరిగా ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేటట్టు అంటాడు, మన మొదట ముద్ర వేస్తాడంట 7వ అధ్యాయం. ఎవరికి ఈ ముద్ర వేస్తాడు? ఎవరి హృదయంలో అయితే ఆజ్ఞలు ఉన్నాయో వారి తల మీదే, వారి శిరస్సు మీదే ఆయన తన ప్రజలను గుర్తిస్తాడు. ఆ ముద్రలో ఏమున్నది? తండ్రి పేరు, కుమారుడి పేరు ఉంది. కుమారుడి పేరు, తండ్రి పేరు, ఆయన కుమారులమైన మనకి ఆ ముద్ర వేస్తాడు. ఎవరికైతే 10 ఆజ్ఞలు హృదయంలో ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వాళ్ళ నొసటి మీద నా ప్రజలు అనే ముద్ర వేస్తాడు. అందుకని కడవరి కాలంలో విపత్తులు సంభవిస్తాయని సహజంగా మేధావులు బోధిస్తారు. నేను దాని గురించి ఆధారపడను. ఎందుకనంటే నీ నొసట ముద్ర ఉంటే, దేవుని ముద్ర ఉంటే ఏ శక్తిని నాపగలుగుతుంది, ఏ శక్తిని నాశనం చేయగలదు. ఎవరు నిన్ను నీకు హాని చేయలేరు. అది దానియేలు చెప్పాడు 12వ అధ్యాయం 1-2 వాక్యాల్లో. జీవగ్రంథమందు ఎవరి పేరు ఏదైతే రాయబడిందో వాళ్ళందరూ తప్పించుకుంటారని చెప్పాడు. సో కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? 10 ఆజ్ఞలు మన హృదయంలో రాయబడాలి. 10 ఆజ్ఞలు మన హృదయంలో రాయబడాలంటే మన ప్రార్థనే ఉండాలి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఎవరికైతే శుద్ధమైన హృదయం ఉందో వారు 10 ఆజ్ఞలు రాయబడతాయి. ఎవరికైతే హృదయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయో వారి నష్టం మీద దేవుని ప్రజలనే ముద్ర వేయబడుతుంది. ఈ ప్రపంచంలో ఎన్ని విపత్తులు సంభవించినా వాళ్ళని దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతున్నాడు. ఇంతటితో ఈరోజు పాఠం ముగిసింది. ఇప్పుడు నేను దీనిలో కొన్ని వాక్యాలు మిగిలిన రేపు అక్కడి నుంచి మొదలు